ఈ ప్రభుత్వ చాతగానితనాన్ని, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి ప్రతి చండాల కార్యక్రమాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి. అరే మీ ఇంట్లో ఎందుకు కరెంటు పోయిందంటే జగన్ గారి కారణం అండి. మీ ఒంట్లో ఎందుకు కరెంటు పోయిందంటే జగన్ గారి కారణం అండి. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎందుకు గొడవ అయిందంటే జగన్ గారి కారణం అండి. ఇదే సిగ్గుందా కొద్దిగన్నా? రాయటానికి పత్రికలకి వీళ్ళు కడుపు అన్నం తిని ఈరోజు వార్తలు రాయరు కదా. నిన్న శ్రీశైలంలో ఏదైతే 2 రోజులుగా జరిగినటువంటి శివభక్తుల మీద లాఠీ చార్జ్ కావచ్చు, ఏదైతే శివభక్తులు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, శివస్వాముల్ని ఏదైతే లాఠీలతో పోలీసులు కొట్టింది కావచ్చు, ఇవన్నీ ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దీన్ని ఏదో ఒకటి కుట్ర అని చెప్పి నెట్టేసి వైఎస్ఆర్సీపీ మీద తోసేయాలి. ప్రధాని ఇది చేసేది చూడండి, వాళ్ళు చూడండి ఉద్రిక్తత వెనక కుట్ర కోణం అని క్వశ్చన్ మార్క్ పెట్టి స్థానిక రాజకీయాలతో టార్గెట్గా మారిన శ్రీశైలం ఆలయ ఈవో వైసీపీ భక్తాధికారిని తిరిగి రప్పించే యత్నం, శివభక్తుల చేతుల్లోకి రాళ్ళు ఎలా వచ్చాయి, తాళం తీసి రద్దీని మరింత పెంచింది ఎవరు, పోలీసులు నిలవరించుకుంటే పెను విషాదం ఏంటి, ఈవోని టార్గెట్ చేశారా, శ్రీశైలంలో అసలు ఏం జరిగిందని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. నేను అడుగుతున్నా, శ్రీశైలంలో అంతకుముందు ఇప్పుడు ఏదైతే శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే నెల రోజుల పాటు ఏదైతే శివస్వాములకి దర్శనం కల్పించేవారు, కాలినడకన వచ్చేటటువంటి శివస్వాములకి, దాన్ని మీరు 7 రోజులకు తగ్గించారు. సో దాన్ని 7 రోజులకు తగ్గించడమే కాకుండా శ్రీశైలంలో కనీసం అక్కడ వీఐపీలకేమో పెద్దపీట వేస్తూ ఏదైతే సామాన్య భక్తులు కావచ్చు, శివస్వాములు కావచ్చు, మీరు ఎటువంటి అక్కడ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎండ ఉంటుంది కదా, కింద కాలు కాలుతాయి కదా, కాలు కాలకుండా మ్యాట్లు వేస్తాం, కనీసం అది కూడా ఇలా. ఇదొక పాపం. 2 మీరు చేసింది. 3 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారుల్ని విశేష వాహన సేవతో అలంకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తదనంతరం ఆ వాహనాధీశులైనటువంటి ఆ స్వామి అమ్మవారుల్ని అంగరంగ వైభవంగా శ్రీశైల క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం చేస్తారు. అది చేయలే. ఇదో పెద్ద మహా అపచారం. ఎందుకు నిర్వహించలయ్యి? భక్తులు వస్తారని మీకు తెలుసు. భక్తులు ఈరోజు హరిహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ ఏదైతే మారుమోగాల్సినటువంటి శైవ క్షేత్రంలో కాపాడండి, రక్షించండి, కనీసం మంచినీరు ఇవ్వండి అని చెప్పి శివస్వాములు ప్రాణభయంతో వేడుకోవాల్సినటువంటి పరిస్థితి, కనీస అడ్మినిస్ట్రేషన్ మీకు చేతగాక మీ చేతగాంతనాన్ని జగన్ గారి మీద నెట్టడం ఏంటి? లేదంటే ఎవరో వైసీపీ వాళ్ళు వైసీపీ భక్తాధికారి కోసం అంట ఇప్పుడు ఈవోని టార్గెట్ చేశారా? ఇక్కడ మీ నిర్లక్ష్యం పూర్తిగా తెలుస్తుంది. తిరుమలలో తొక్కిసలాట జరిగినా జగన్ గారే కారణం, కాశీబుగ్గలో జరిగినా జగన్ గారే కారణం, మీ బతుకులు తగలయ్యా, మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం, మీ శాతగాంతనం, మీ తండ్రి కొడుకులు తిట్టుకున్నా జగన్ గారే కారణం. ఇట్లా ఉందండి ఇలా పరిస్థితి. ప్రధాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయాలి, కుట్రకోణం అని చెప్పి చేసేయాలి, వీళ్ళ శాతగాంతనాన్ని పక్కన మీద నెట్టేయాలి. ఇది మంగళవారం కబుర్లు ఆడలేక మధ్యలో ఓడలాగా కాక ఇంకేంటి చెప్పండి? దయచేసి గమనించమని చెప్తాను.